గాయ్స్, రీసెంట్గా సబ్సర్వియన్స్ అనే హాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, నిక్ అనే వ్యక్తి మన హీరో ఏమో వాళ్ళ భార్య హెల్త్ కండిషన్ బాగాలేదని ఇంటి పనులు వంట పనుల కోసం ఒక రోబోని అయితే తీసుకొస్తాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, నిక్ ఆ రోబోని తెచ్చిన తర్వాత ఆ రోబో వల్ల వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఆ రోబో అసలు ఏం చేసింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో కొన్ని సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా చాలా బాగుందన్నమాట. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఇందులో రోబోగా చేసిన అమ్మాయి మాత్రం రొమాంటిక్ సీన్స్లోనే కానీ నార్మల్ సీన్స్లోనే కానీ సూపర్ బ్యాక్ చేసిందనమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ వరకు పర్లేదు, బాగానే ఉంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా ఈ మూవీకి బాగా సెట్ అయిందనే చెప్పాలి. ఎక్కడ కూడా మనం ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మనకు అస్సలు కలగదన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలోని స్టోరీనే ఒక రొటీన్ స్టోరీ అన్నమాట. వాళ్ళ అవసరాల కోసం ఒక రోబోని తీసుకురావడం, చివరికి ఆ రోబోకి మనుషుల్లాంటి ఫీలింగ్స్ వచ్చి అది దాన్ని తీసుకొచ్చిన వాళ్ళకి పెద్ద ఎసరు పెట్టడం. అంటే ఇదే కాన్సెప్ట్తో హాలీవుడ్లో అయితే ఇంతకుముందు చాలా మూవీసే వచ్చాయండి. అంతెందుకు మన శంకర్ గారు రోబో మూవీ ఉంది కదా, సేమ్ అదే కాన్సెప్ట్ అన్నమాట. సో ఇందులో స్టోరీనే రొటీన్ స్టోరీ కావడం వల్ల మూవీ అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించదు మనకి. దీనికి తోడు ఇందులో స్టోరీ నెరేషన్, స్క్రీన్ ప్లే ఈ రెండు కూడా బాగా వీక్గా అండ్ బోరింగ్గా ఉండడం వల్ల మూవీ మొత్తం కూడా బాగా స్లో పేస్లో రన్ అవుతుంది. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో అనవసరమైన అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కువగానే పెట్టేశారు. సో దీన్ని ఫ్యామిలీతో చూడడం కూడా కొద్దిగా కష్టమనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ సబ్సర్వియన్స్ మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. ఓన్లీ 18+ అన్నమాట. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.